ఓకే. డైలీ ఈ టైంకి లైవ్ ఉండేది కదండీ! ఈరోజు లైవ్ లేదు. ఎందుకంటే ఆహ్, 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వర్షం పడింది. సో, ఇంట్లోకి నెట్వర్క్ రాదు. నేను బయటకొచ్చి చెప్పలేను. సో, ఈరోజు లైవ్ లేదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది మెసేజ్ చేశారు. ఇలా లైవ్‌లోన ఎక్కువ టైం వేస్ట్ అవుతదా? అంటే నేను ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతున్నాను కదా! ఆప్షన్ ఏ ఏంటి? ఆప్షన్ బి ఏంటి? ఇలా ప్రతీదీ అడగడం వల్ల కొంతమందికి తెలిసిన వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ పోతది. కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తది. టైం వేస్ట్ అయిన ఫీలింగ్ వస్తుందంట. సో, అలా చేయకుండా తొందరగా స్పీడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. తెలిసిన వాళ్ళు ఇంకా ఉంటారు కదా! అని కొంతమంది అభిప్రాయం చెప్పారు. సో, దానివల్ల ఇలా ఒకసారి ట్రై చేస్తున్నా. ఎలా ఉందో చూడండి ఒకసారి. ఒకవేళ ఇలా సెట్ కాలేదు అలానే బాగుందంటే అలా చేంజ్ చేద్దాం. లేదా ఇదే బాగుందంటే ఇలానే కంటిన్యూ అయిపోదాం. సో, నాకెలా అయినా ఓకే. సో, ఈరోజు ఇక్ష్వాకులు అని చెప్పాం కదా టాపిక్. ఇక్ష్వాకుల టాపిక్‌లో ఫస్ట్ క్వెషన్. కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతం వారని గోపాలాచారి గారు చెప్పారు. ఆప్షన్ బి తమిళ ప్రాంతానికి చెందిన వారని ఓగెల్ చెప్పారు. ఆప్షన్ సి ఆంధ్రాలో కృష్ణానది ప్రాంతానికి చెందిన వారని కాడ్వెల్ చెప్పాడు. ఆప్షన్ డి అనార్య జాతుల్లో మేనత్త కుమార్తెను పెళ్లి చేసుకునే ఆచార్యం ఉంది అని బౌద్ధాయనుడు అని ఆయన చెప్పాడు అనమాట. సో, వీటిలో సరైనవి ఏది గుర్తించండి. ఆప్షన్ ఏ చూసుకుంటే ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతం వారని గోపాలాచారి గారు చెప్పారా? సో, ఆయన గోపాలాచారి గారు తమిళ ప్రాంతం వాళ్ళని చెప్పారు. సో, ఆప్షన్ ఏ రాంగ్. ఇంకా ఆప్షన్ బి ఆటోమేటిక్‌గా రాంగ్ అయిపోతది. సో, ఆంధ్రాలో కృష్ణానది ప్రాంతానికి చెందిన వారని కాడ్వెల్ చెప్పాడు. ఇది కరెక్ట్. నెక్స్ట్ అనార్య జాతుల్లో మేనత్త కుమార్తెలను పెళ్లి చేసుకునే ఆచారం ఉందని బౌద్ధాయనుడు చెప్పాడు. సో, ఇది డి కూడా కరెక్ట్ అనమాట. ఏ, బి రాంగ్. సి, డి మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 1 ఆన్సర్ వచ్చేసి సి, డి అనమాట. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. కింది వాటిలో సరికానివి గుర్తించండి. ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు క్రీస్తు శకం 225 దగ్గర నుంచి 300 సంవత్సరం వరకు మధ్య పాలించారని చెప్పారు. ఆప్షన్ బి వచ్చేసి తర్వాత అంటే ఇక్ష్వాకుల తర్వాత వీరిని శాలంకాయలు ఆక్రమించినట్టు మంచికల్లు మైదవోలు శాసనాల ద్వారా తెలుస్తుంది. సి పురాణాల ప్రకారం నలుగురు ఇక్ష్వాకు రాజులు ఉన్నారు. డి వీరు మొదట్లో శాతవాహన సామంతులుగా మహాతలవర మహాసేనాధిపతులుగా ఉన్నారు. సో, వీటిలోన సరి కానివి గుర్తించాలి. ఆప్షన్ ఏ చూసుకోండి. ఇక్ష్వాకులు క్రీస్తు శకం 225 నుంచి 300 మధ్య పరిపాలించారు. ఆప్షన్ ఏ కరెక్టు. ఆప్షన్ బికి వచ్చేస్తే అంటే వీళ్ళని తర్వాత శాలంకాయంలో ఆక్రమించినట్టు మంచికల్లు మైదవోలు శాసనాల ద్వారా తెలుస్తుంది. సో, మంచికల్లు మైదవోలు శాసనాలు వేయించింది పల్లవులు. శివస్కందవర్మ వేయించాడు. సో, ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సికి వచ్చేసి పురాణాల ప్రకారం నలుగురు ఇక్ష్వాకు రాజులు ఉన్నారు అని చెప్పారు. ఇది కూడా రాంగే. ఎందుకంటే పురాణాల ప్రకారం 7 ఉన్నారు. శాసనాల ప్రకారం 4 ఉన్నారు. సో, ఆప్షన్ సి కూడా రాంగ్ అనమాట. ఇక్కడ బి, సి రాంగ్. ఇంకా వీరు మొదట్లో శాతవాహనులకి సామంతులుగా ఉన్నారు. మహాతలవర మహాసేనాధిపతి బిరుదులు కలిగి ఉన్నారంటే ఇది కరెక్ట్. సో, ఏడి కరెక్ట్ అనమాట. సరికానివి బీసీ. ఆన్సర్ వచ్చేసి బీసీ మనకి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ శ్రీశాంతమూలుడు రెంటాల కేశనపల్లి శాసనాల్లో అతడు అశ్వమేధ వాజపేయి యాగాలు చేశాడని ఉంది. ఆప్షన్ బి ఇతడు శాతవాహన సామంతులు పుగయ దనక వంశాలతో కలిసి పులమావని వెళ్ళగొట్టి ధాన్యకటకం ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆప్షన్ సి పల్లవులు బృహత్పనాయులు శాలంకాయన్లు ఇతనికి సామంతులుగా ఉన్నారు. ఆప్షన్ డి ఇతను మహారాజా బిరుదును ధరించాడు. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి శ్రీశాంతమూలుడు రెంటాల కేశనపల్లి శాసనాలని అతడు అశ్వమేధ వాజపేయి యాగాలు చేశాడని ఉంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే శ్రీశాంతమూలుడు అశ్వమేధ యాగాలు వాజపేయి యాగాలు చేశాడు. కాకపోతే అతని శాసనాల్లో అది లేదు. అతని శాసనాల్లో ఆయన చేసినట్టు లేదు. వాళ్ళ కొడుకులు ఉంటారు కదా, వీరపురుషదత్తని కాలంలోనే చెప్పారనమాట. మనకి అల్లూరు శాసనంలో వస్తుంది. అల్లూరు శాసనంలోన వీరపురుషదత్తుడు చెప్తాడు. అంటే వాళ్ళ నాన్నగారు ఇలా చేశారు అన్నట్లు ఉంటుంది. ఐఎమ్ నాట్ రాంగ్. వీరపురుషదత్తుడు ఆరు రుద్రపురుషదత్తుడు వీళ్ళిద్దరిలో ఒకరి శాసనాల వల్ల తెలుస్తుంది. సో, శ్రీశాంతమూలుడు తనంతకు తానే చెప్పుకోలేదనమాట. ఇట్లా వాజపేయి యాగాలు చేసిన అని చెప్పుకోలేదు. సో, ఈయనకు సంబంధించి ఒకటి అశ్వమేధ యజ్ఞవాటికి కూడా బయటపడింది. ఈయనదంట సారీ. సో, దానివల్ల ఈయన చేశాడు కానీ ఈయన శాసనాల్లో చెప్పుకోలేదు. సో, ఏ రాంగ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఈయన శాతవాహనుల సామంతులు పుగయ ధనిక వంశాలతో కలిసి పులమావని వెళ్ళగొట్టి ధాన్యకటక ప్రాంతాన్ని ఆక్రమించాడు. సో, బి కరెక్టే. సి వచ్చేసి పల్లవులు బృహత్పనాయులు శాలంకాయన్లు ఇతనికి సామంతులుగా ఉన్నారు. సి కూడా కరెక్టే. ఇంకా డి వచ్చేసి ఇతడు మహారాజా బిరుదును ధరించారు. డి కూడా కరెక్ట్. ఇక్కడ సరైనవి బిసిడి. నెక్స్ట్ 4th క్వశ్చన్. శ్రీశాంతమూలుడు గురించి కింది వాటిలో సరికానివి గుర్తించండి. ఇతడు అంటే శ్రీశాంతమూలుడు తన సోదరిని చాంతిసిరిని ధనక వంశానికి చెందిన స్కంద విశాఖకు ఇచ్చి వివాహం చేశాడు. ఆప్షన్ బి కూతురు అడవి చాంతిసిరిని పుగయ స్కందశ్రీకి ఇచ్చి అంటే పుగయ వంశానికి చెందిన స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు. సి
ఉజ్జయిని రాకుమార్తె రుద్రభట్టారికను కొడుకు వీరపురుషదత్తునికి చేసుకున్నాడు. డి. ఇతను 1,00,00,000 బంగారు నాణేలు 1,00,000 నాగలను దానం చేశాడు. వీటిలోన సరి కానివి గుర్తించాలి. సో ఆప్షన్ ఏ చూసుకుంటే తన సోదరి శాంతిసిరిని ధనక వంశ స్కంద విశాఖంకి ఇచ్చి వివాహం చేశాడండి. ఇది రాంగ్ అండి. యాక్చువల్లీ సోదరిని ఇవ్వలేదు, కూతుర్ని ఇచ్చాడు. ధనక వంశ స్కంద విశాఖంకి కూతుర్ని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆప్షన్ బి కూడా రాంగ్ అవుతుంది. సో సి కరెక్ట్, డి కరెక్ట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే శ్రీశాంతమూలుడు గురించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇతడు మహాసేన విరూపాక్ష భక్తుడు. అంటే మహాసేన అంటే మనకి కార్తికేయ స్వామి ఉంటాడు కదా ఆయన, ఇంకా విరూపాక్ష అంటే శివుడు. సో శ్రీశాంతమూలుడు మహాసేన విరూపాక్ష భక్తుడు. ఆప్షన్ బి 20 సంవత్సరాలు పరిపాలించాలని చెప్పుకున్నాడు. ఆప్షన్ సి నాగార్జున కొండలో బయటపడిన అశ్వమేధ వేదిక ఇతనిదే. ఆప్షన్ డి ఇతడు పల్లవులతో వివాహ సంబంధాలు కొనసాగించాడు. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకుంటే ఇది కరెక్ట్, ఆప్షన్ బి కూడా కరెక్టే, ఆప్షన్ సి కూడా కరెక్ట్, ఆప్షన్ డి రాంగ్. ఇక్కడ సరైనవి ఏబిసి. 6వ క్వశ్చన్ వచ్చేసి వీరపురుషదత్తుడి గురించి సరికానివి. ఇప్పుడు శ్రీశాంతమూలుడు అయిపోయారు. మనకి 6th క్వశ్చన్కి వచ్చేసి వీరపురుషదత్తుడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను క్వశ్చన్ ప్రిపేర్ చేసిన విధానంలోన మనకి క్వశ్చన్స్ అన్నీ చదివితే ఆటోమేటిక్గా ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా సిలబస్ మొత్తం, అంటే ఆ టాపిక్ మొత్తం క్లియర్గా మన మైండ్లో ఉండాలి అనే విధంగా తయారు చేస్తాను అనమాట. సో ఒక ఆర్డర్లో వెళ్ళిపోతాం. ఇంకా ఏవైనా మిస్ అయ్యంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీరపురుషదత్తుడి గురించి సరికానివి గుర్తించండి. ఇతను యుద్ధాలు చేయడం ద్వారా రాజ్య విస్తరణ చేసి 20 సంవత్సరాలు పరిపాలించినట్టు శాసనాలు చెప్తున్నాయి. ఆప్షన్ ఏది. ఆప్షన్ బి వచ్చేసి కూతురు కొడబలి సిరిని శివస్కంద నాగశాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆప్షన్ సి వచ్చేసి ఇతను 18వ రాజ్యవర్షంలో అల్లర్లు చెలరేగాయి. ఆప్షన్ డి వచ్చేసి ఇతను 5 రాణుల్లో 4 మేనత్త కూతుర్లే. సో వీటిలో సరికానివి గుర్తించాలా. ఆప్షన్ ఏ చూస్తే ఇతను యుద్ధం చేయడం ద్వారా రాజ్య విస్తరణ చేసి 20 సంవత్సరాలు పరిపాలించాడని చెప్పారు. 20 సంవత్సరాలు పరిపాలించాడు కానీ ఈయన యుద్ధాలు చేయలేదు, రాజ్య విస్తరణ చేయలేదు. సో ఏ రాంగ్ అవుతుంది ఇక్కడ. ఇంకా బి వచ్చేసి కూతురు కొడవలసిరిని శివస్కంద నాగశాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశాడంటే ఇది కరెక్ట్. సి వచ్చేసి 18వ రాజ్యవర్షంలో అల్లర్లు చెలరేగాయి. ఆ టైంలోన ఈయన అల్లర్లను చేశాడు. ఈయన అత్తగారు ఈయన గురించి క్షీణం అవుతుందని కొన్ని యాగాలు యజ్ఞాలు చేసింది. బౌద్ధులకి దానాలు కూడా ఇచ్చేదనమాట. బౌద్ధులకు దానాలు ఇవ్వడం కరెక్ట్, యజ్ఞయాగాలు అనేది క్లారిటీ లేదు. సో ఈయన అత్తగారు బౌద్ధులకి దానాలు చేసిందనమాట. అంటే శాంతి హోమం లాంటివి చేయించిందనమాట. ఇంకా ఇతను 5 రాణుల్లో 4 మేనత్త కూతుర్లు. కొంచెం మనకి జోగినాయుడు బుక్లోకి వచ్చేసి 2 అని చెప్తాడు. ఒకరు పరమభట్టారిక అని బట్టి మహాదేవ్ అని 2 వేరే రాణులు ఉన్నారు. మిగతా 3 వచ్చేసి ఈయన మేనత్త కూతుర్లు అని చెప్పారు. కాకపోతే మనకి బిఎస్ఎల్ అనే మంత్రావళిలోన ఇలాగే ఉందన్నమాట. 5 రాణుల్లోన 4 మేనత్త కూతుర్లు అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. వీరపురుషదత్తుని కాలంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం. తర్వాత హీనయానానికి బుద్ధగయలాగా మహాయానానికి శ్రీపర్వతం విదేశీ యాత్రికులను ఆకర్షించింది. ఆప్షన్ సి వీరపురుషుని 6వ రాజ్యకాలంలో మహాచైత్యం పునరుద్ధరించి ఆయక స్తంభాలు నిలిపినారు. వీరపురుషుడు వైదిక మతాన్ని హింసించి బౌద్ధాన్ని అభిమానించాడు. ఇక్కడ మనకి సరైనవి గుర్తించాలన్నారు కదా. వీరపురుషదత్తుని కాలంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం, ఇది ఎవరు కాదని నిజం. ఇది ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి హీనయానికి బౌద్ధగయ ఎలాగో మహాయానానికి శ్రీపర్వతం అలాగే విదేశీ యాత్రికుల్ని ఆకర్షించిందని చెప్పాం కదా. సో చాలా దేశాల నుంచి మనకి శ్రీలంక, టిబెట్, చైనా ఇక్కడ నుంచి కూడా యాత్రికులు వచ్చేవారు. సో బి కూడా కరెక్టే. సి వచ్చేసి వీరపురుషుని 6వ రాజ్య కాలంలో మహాచైత్యాన్ని పునరుద్ధరించి ఐక స్తంభాలు నిలిపినారు. ఎవరు? ఈయన రాణులు, ఈయన రాణి వాసంలో ఉన్న ఇతర స్త్రీలు ఆ పనులు చేస్తారన్నమాట. అంటే బౌద్ధులకి ఎక్కువగా దానాలు ఇచ్చారు. సో సి కూడా కరెక్టే. డి వరకు వచ్చేస్తే వీరపురుషుడు వైదిక మతాన్ని హింసించి బౌద్ధ మతాన్ని అభిమానించారని చెప్పారు. అకార్డింగ్ టు మనం రెగ్యులర్గా చదివే బుక్కులు చూసుకుంటే ఇది నిజమే. కాకపోతే మనకి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో ఏమి ఇచ్చాడంటే ఆయన అలా చేయలేదు. ఈయన గురించి చెప్పి ఒక మాందక శిల్పం గురించి ఉందా, మాందత శిల్పం, ఐ థింక్ మాందత శిల్పంలోన ఈయన శివలింగం మీద కాలు పెట్టేసి బౌద్ధులకి హామీ ఇస్తున్నట్టు ఉంది. అది వీరపురుషదత్తుడే అని ఒక కథ ఉంది. ఆ స్టోరీ అబద్ధము. ఈయన అలా ఏం చేయలేదు. ఈయన ఏ మతాన్ని అవలంబించింది కూడా చెప్పలేదు. కాకపోతే ఈయన రాణులందరూ బౌద్ధ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఈయన కూడా బౌద్ధ మతాన్ని అనుసరించారని చెప్పారు తప్ప ఈయన ఏ మతాన్ని హింసించలేదు, ఏ మతాన్ని అన్వయించలేదు అని చెప్తున్నారు. సో అకార్డింగ్ టు బిఎస్ఎల్ హనుమంతరావు
ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అనమాట ఇక్కడ. సో ఏబిసి అనేవి కరెక్ట్ అవుతాయి. 8 వచ్చేసి ఉపాసిక బోధిసిరి గురించి సరైనవి గుర్తించండి. ఇక్కడ ఉపాసిక బోధిసిరి అని చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టాపిక్లో. సో ఆమె గురించి సరైనవి. ఈమె రాజబాండ గారికుడు బోధిశర్మ మేనకోడలు. ఆప్షన్ బి శ్రీపర్వతంలో చూడదమ్మగిరిపై చైత్యగృహం, సింహాల విహారంలో బోధి వృక్ష వేదిక, కులుష విహారం వద్ద ఒక చైత్యం నిర్మించింది. మహాదమ్మగిరిపై గృహాన్ని, దేవగిరిపై ప్రార్థనశాల, పుస్తగిరిపై శిలామండపం నిర్మించింది. పూర్వశైలపైన తటాకం, కంటకశైలపైన మహాచైత్యం, శిలామండపం నిర్మించింది. ఇక్కడైతే ఇవన్నీ కరెక్టే అండి. అన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినాయి. ఎందుకంటే ఈమె గురించి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఏమీ ట్విస్ట్ చేయలేదు. మనకి ఈ క్వశ్చన్ చూస్తున్నప్పుడు కూడా ఒక క్లారిటీ ఉండాలని అన్నీ కరెక్ట్గా పెట్టేస్తాను. సో ఇక్కడ వేరే క్వశ్చన్ ఏంటంటే మనకి ఉపాసిక అంటే ఏంటి, ఉపాసిక ద వర్డ్, ఆ వర్డ్ అంటే ఏంటి, ఉపాసిక అంటే ఏంటి, బౌద్ధ భిక్షువి అంటే ఏంటి, ఇలా రెండు ఉంటాయి కదా, ఇది ఒకటి చెప్పండి. ఇంకా కంటకశైల అని ఉంది కదా, కంటకశైలని ప్రజెంట్ ఏ పేరుతో పిలుస్తున్నారో కూడా చెప్పండి. సో అది కింద కామెంట్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటా. హెల్ప్ కాదు, నా స్వార్థం, అది కామెంట్స్ పెరుగుతాయి అంతే. అన్నీ సరైనవే ఇక్కడ. ఇంకా 9th క్వశ్చన్కి వచ్చేసి కింది వాటిలో సరైనవి గుర్తించండి. యెహోవా శాంతమూలుడు వీరపురుషునికి బట్టి దేవునికి జన్మించాడు. ఇతని కాలంలో పల్లవులు తిరుగుబాటు చేశారు. ఇతని కాలం నుండే శాసనాలు తెలుగు వాడారు. ఇక్ష్వాకులు మాతృనామాలు ధరించినప్పటికీ శాసనాల్లో తాత తల్లిదండ్రుల పేర్లే పేర్కొనే ఆచారం ఉందన్నమాట. సో వీటిలో సరైనవి గుర్తించాలి. యెహోవా శాంతమూలుడు వీరపురుషునికి బట్టి దేవునికి జన్మించాడు. ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి ఇతని కాలంలో పల్లవులు తిరుగుబాటు చేశారు. యాక్చువల్లీ ఇది కరెక్టే. పల్లవులు ఇతని కాలం నుంచే తిరుగుబాటు చేస్తే మనకి రుద్రపురుష దత్తనికి పాటికి ఎక్కువైపోతాయి అన్నమాట. సో బి కూడా కరెక్ట్. నేను ఆప్షన్స్లో రాంగ్ పెట్టినట్టున్నాను. సో ఇక్కడ బి కూడా కరెక్ట్ అనమాట. యాక్చువల్లీ ఇతని కాలంలోనే జరుగుతుంది. ఇతని కాలంలో పల్లవులు తిరుగుబాటు చేస్తే సామంత రాజులందరూ వచ్చి ఇక్కడ పల్లవుల తిరుగుబాటులోన ఆయనకి హెల్ప్ చేస్తారు. దాని ద్వారా ఒక శాసనం వస్తుంది మనకి. ఆ శాసనం ఏంటో కామెంట్ చేయండి. సో ఇక్కడ బి కూడా కరెక్టే. సి వచ్చేసి ఇతని కాలం నుండి శాసనాల్లో తెలుగు వాడారు. ఇది కూడా కరెక్టే. యాక్చువల్లీ తెలుగు కాదు ఇది. సో శాసనాల్లోన సాంస్క్రిట్ వాడారు అనమాట. సో సి రాంగ్ ఇక్కడ. ఇతని కాలం నుంచే శాసనాల్లో సంస్కృతం వాడారు. అంతకుముందు ప్రాకృతం ఉంటుంది. వీళ్ళ భాష కూడా ప్రాకృతమే, కాకపోతే ఇతని శాసనాల నుంచి సంస్కృతం వాడతారు అనమాట. సో సి రాంగు. ఇక్ష్వాకులు మాతృనామాలు ధరించినప్పటికీ శాసనాల్లో తాత తండ్రుల పేర్లనే పేర్కొనే ఆచారం ఉందన్నమాట. సో ఇది కూడా కరెక్టే. వాళ్ళు మాత్ర అమ్మల పేర్లు వాడుకున్నారు, శాసనాల్లో మాత్రం నాన్న తాతల పేర్లు పెట్టుకున్నారు అనమాట. సో ఇది కూడా కరెక్టే. ఇక్కడ రాంగ్ ఏంటంటే బీసీ రాంగు. బీసీ రాంగ్ అంటే నేను ఇక్కడ బి కూడా కరెక్ట్ అన్నాను. ఎక్కడంటే ఇది చిన్న మిస్టేక్ అయింది. అది కూడా ఎందుకంటే చెప్తాను. ఎందుకు మిస్టేక్ అయిందంటే యాక్చువల్లీ ఫస్ట్ మనకి యెహోవా శాంతమూలన కాలంలోన వీరపురుష దత్తునికి యెహోవా శాంతమూలనికి 60 years గ్యాప్ ఉన్నట్టు ఒక చిన్న థియరీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే వీళ్ళ శాసనాల్లోన వీళ్ళకి యాక్చువల్లీ ఒకటి ఉంటుంది కదా, తిథులు వారాలు శాసనాల్లో ప్రచురించే ఒక ఆచారం ఉంటుంది కదా. సో దాన్ని బట్టి వీరపురుషుని దత్తుని శాసనాల్లోన విజయనామ సంవత్సరం ఉంటుంది, తెలుగు విజయనామ సంవత్సరం ఉంటుంది. యెహోవా శాంతమూలుని కాలంలో కూడా విజయనామ సంవత్సరాన్ని ఒకటి ఉంటుంది. సో ఇద్దరు ఒకే సంవత్సరంలో ఉండే ఛాన్స్ లేదు. అంటే ఇద్దరు రాజులు ఒకే సంవత్సరంలో ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇద్దరికి 60 years గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోన ఒక 10 years యెహోవా శాంతమూలుడు అసలు కనిపించాడు. ఆ టైంలోన అబీర్లు కానీ వాకాటకులు కానీ దాడి చేశారా అన్నట్టు ఒకటి థియరీ ఉందన్నమాట. ఆ థియరీని బేస్ చేసుకొని ఇక్కడ నాగార్జున కొండలో విజయపూర్లోన కొన్ని శాసనాలు బయటపడతాయి. ఆ శాసనాల్లో ఏంటంటే సామంత రాజ్యాలు అందరూ కలిసి అక్కడికి వచ్చారు అన్నట్లు ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి పల్లవులు కాదు వాకాటకులు దాడి చేశారని చెప్తారు. కాకపోతే ఇక్కడ పల్లవులే దాడి చేస్తుంటారు. పల్లవుల దాడిని ఎదిరించడానికి సామంత రాజులందరూ వచ్చి ఈయనకి హెల్ప్ చేస్తారు. సో దీన్ని బట్టి చూస్తే పల్లవులు తిరుగుబాటు చేయడం కరెక్ట్ అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సరైనవి బి కూడా ఉంటుంది. బి కూడా కరెక్టే. నేనే రాంగ్ తీసేసా, సారీ. నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. నేను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా కదా, కొంచెం కామెంట్ చేయండి. మీకు నచ్చింది కామెంట్ చేయండి. శ్రీ పర్వతానికి, ధాన్యకటకానికి, విజయపురికి తేడా ఏంటి? ప్రజెంట్ ఉన్న ప్లేసెస్లోన శ్రీ పర్వతం అంటే ఏంటి, ధాన్యకటకం అంటే ఏంటి, విజయపురి అంటే ఏంటి? ఇవి కామెంట్ చేయండి. పర్టికులర్గా తెలిస్తేనే కామెంట్ చేయండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. శ్రీ పర్వతం అంటే ఏంటి, విజయపురి అంటే ఏంటి, ధాన్యకటకం అంటే ఏంటి? ఈ మూడింటికి తేడా ఏంటి చూపండి. 10th క్వశ్చన్ వచ్చేసి యెహోవా శాంతమూలుడి కాలం గురించి సరైనవి గుర్తించండి. ఇతని కాలంలో బౌద్ధ సంస్థలతో పాటు జైన దేవాలయాల నిర్మాణం కూడా జరిగింది.
ఆప్షన్ బి దేవి కొడబల్సిరి మహాశాసలికి ఒక విహారం నిర్మించింది. ఆప్షన్ సి ఇతని సేనాని ఎలిసిరి కుమారస్వామికి సర్వదేవాలయం నిర్మించాడు. రాకుమారుడు రుద్రపురుషదత్తుడు పుష్పభద్రాలయం నిర్మించాడు. ఇక్కడ జోగినేర్లో ఒక మిస్టేక్ చూసాను నేను. ఫస్ట్లో నేను చెప్తానంటే మనకి వీరపురుషదత్తుడు అన్నాడు కదా, సెకండ్ రాజు వీరపురుషదత్తుడే ఈ పుష్పభద్రాలయాన్ని నిర్మించడం చెప్తారు. కాకపోతే నెక్స్ట్ ఇంకో పాయింట్కి వచ్చేస్తే ఇంకా కిందికి వచ్చేస్తే రాకుమారుడు రెండవ వీరపురుషదత్తుడు నిర్మించడం చెప్తారు. కాకపోతే బిఎస్ఎల్ఆర్ మంత్రాల్లో ఏముందంటే రుద్రపురుషదత్తుడే పుష్పభద్రాలయం నిర్మించడం ఉంది. ఇక్కడ కూడా రెండు మిస్టేక్స్ ఉంటాయి. ఎలా అయినా ఉండొచ్చు అంటే యహుమూల శాంతమూలనికి ఇద్దరు కొడుకులు ఉండొచ్చు. ఒకరి పేరు వీరపురుషదత్తుడు, ఇంకొకరి పేరు రుద్రపురుషదత్తుడు ఉండొచ్చు. సో యహుమూల శాంతమూలని కొడుకు వీరపురుషదత్తుడు రెండవ వీరపురుషదత్తుడు అవుతాడు కదా. సో ఆ రెండవ వీరపురుషదత్తుడు ఈ పుష్పభద్రాలయాన్ని నిర్మించవచ్చు. లేదంటే బిఎస్ఎల్ఆర్ మంత్రంలోనే ప్రింట్ మిస్టేక్ ఏమైనా పడి ఉండొచ్చు. రుద్రపురుషదత్తుడే పుష్పభద్రాలయాన్ని నిర్మించి ఉండొచ్చు. సో రెండిట్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఏది కరెక్ట్ అంటే. నేనైతే రుద్రపురుషదత్తుడే పుష్పభద్రాలయం నిర్మించడం అనుకుంటున్నాను. సో ఇక్కడ డి అనేది రైట్ అనే పెట్టుకున్నాను నేనైతే. ఇంకా ఫస్ట్ది వచ్చేసి ఇతని కాలంలో బౌద్ధ సంస్థలతో పాటు జైన దేవాలయాల నిర్మాణం అనేది కూడా జరిగింది. ఇక్కడ జైన దేవాలయాలయం నిర్మాణం కాలేదు, హిందూ దేవాలయాలయం నిర్మాణం అయ్యింది అనమాట. సో ఈ ఇక్ష్వాకుల కాలం నుంచి హిందూ దేవాలయాలు నిర్మాణం స్టార్ట్ అయిందన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో. సో ఏ రాంగ్, బి కరెక్ట్, సి కూడా కరెక్టే. ఇతని సేనాని ఎలిసిరి కుమారస్వామికి స్వర దేవాలయం నిర్మిస్తాడు. సో సి కరెక్ట్, డి కూడా కరెక్ట్. ఇక్కడ బీసీడీ కరెక్ట్ అనమాట. ఇంకా 12వ క్వశ్చన్, రుద్రపురుషదత్త గురించి సరైనవి గుర్తించండి. ఇతని శాసనాలు గురజాల నాగార్జున కొండలో దొరికాయి. పల్లవ సింహవర్మ ఇతన్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆప్షన్ సి ఇతను మంచికల్లి శాసనం ప్రకారం విజయపురిలో తైత్తికులకు కంబళ్ళు దానం చేశాడు. ఇక్కడ ఇతను అంటే రుద్రపురుషదత్త. సో వీరి తర్వాత అంటే రుద్రపురుషదత్త తర్వాత కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని బృహత్పనాయులు ఆక్రమించారు. వీటిలో సరైనది ఏది? ఫస్ట్ చూసుకుంటే ఇతని శాసనాలు గురజాల నాగార్జున కొండలు దొరికాయి, ఇది కరెక్ట్. సెకండ్, పల్లవ సింహవర్మ ఇతన్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు, ఇది కూడా కరెక్ట్. సి ఇతను మంచికల్లి శాసనం ప్రకారం విజయపూర్లో తైత్తికులకు కంబలు దానం చేశాడు. మంచికల్లి శాసనం ఇతను వేయించలేదు, సింహవరం వేయించాడు. సో సి అనేది రాంగు, ఇతను కాదు దానం చేసింది. సింహవర్మ విజయపురం మీద దండెత్తి ఆ విజయానికి గుర్తుగా తైత్తికులకి అక్కడ కంబలు దానం చేస్తాడు. సో సి రాంగ్ ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి ఏబిడి. 13th, ఇక్ష్వాకుల గురించి సరికానివి గుర్తించండి. వీరి భాష ప్రాకృతం. వీరు నేర నిర్ధారణకి దివ్య పరీక్షలు చేశారు. ఆ దివ్య పరీక్షల్లో కోశ దివ్య అంటే మంత్రించిన బియ్యాన్ని నమ్మలాలి. ఇంకా డి వచ్చేసి వీరి శాసనాల్లో తిథి వారాలతో కూడిన పంచాంగం ఉండేది. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకుంటే వీరి భాష ప్రాకృతమే, కరెక్ట్. వీరు నేర నిర్ధారణకి దివ్య పరీక్షలు చేశారు, దివ్య పరీక్షలు కూడా కరెక్టే. ఇంకా కోశ దివ్య అంటే మంత్రించిన బియ్యాన్ని నమ్మలాలంటే ఇది రాంగ్ అనమాట. సో కోశ దివ్య అంటే యాక్చువల్లీ విగ్రహాలు ఉంటాయి కదా, దేవతా విగ్రహాలు, ఆ దేవతా విగ్రహాలని కడిగితే వచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీటిని తాగడాన్ని కోశ దివ్య అంటారు అనమాట. ఇంకా మంత్రించిన బియ్యాన్ని నమ్మడం అనేది ఏమంటారో చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి రాంగ్. ఇక్కడ సి మాత్రమే రాంగ్ కాబట్టి సిది సరికానిది సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల కాలం గురించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ వీరి కాలంలో సతీ సాగమనం ఉండేది. ఆప్షన్ బి వీరి కాలంలో తమలపాకుల వ్యాపారం ఎక్కువగా జరిగేది. వీరి కాలంలో వీరికల్లు పూజ ఉండేది. సంతానం కోసం ఆరతిదేవిని పూజించేవారు. సో ఇక్కడ సరైనవి గుర్తించండి అంటే వీరి కాలంలో సతీ సాగమనం ఉంది, ఆ తమలపాకుల వ్యాపారం కూడా ఎక్కువ జరిగేది, వీరగాల పూజ కూడా జరిగేది, సంతానం కోసం ఆరతిదేవిని పూజించేవారు. సో అన్నీ సరైనవే. కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇక్ష్వాకులు పుట్టుపూర్వతలు తెలిపే బుద్ధ చరితం న్యాయసేనుడు రచించాడు. బి వచ్చేసి అల్లూరి శాసనం శ్రీ శాంతమూలుడు వేయించాడు. సి వచ్చేసి వీరపురుషదత్తుని దక్షిణ భారత అశోకుడిగా కీర్తించారు. డి వచ్చేసి వజ్రాయన బౌద్ధ స్థాపకుడు సిద్ధనాగార్జునుడు. ఆప్షన్ ఏ చూసుకుంటే ఇక్ష్వాకుల పుట్టుపూర్వోత్తరాలు తెలిపేది బుద్ధ చరిత్రమే, కాకపోతే బుద్ధ చరిత్ర రాసింది న్యాయసేనుడు కాదు. ఎవరు రాశారు కామెంట్ చేయండి. ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను కదా, ఏదో ఒకటి మీకు నచ్చిందైనా కామెంట్ చేసుకోండి. ఇంకా అల్లూరి శాసనంలో శ్రీ శాంతమూలుడు వేయించాడు, అల్లూరి శాసనాన్ని శ్రీ శాంతమూలుడు వేయించలేదు. సో వీరపురుషదత్తుని దక్షిణ భారత అశోకుడిగా కీర్తించారు, ఇది కరెక్టే. వజ్రాయన బౌద్ధాన్ని సిద్ధనాగార్జునుడు స్థాపించాడు, ఇది కూడా కరెక్టే. సో సిడి మాత్రమే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ విష్ణు కుండెన్లు ఉన్నాయి, విష్ణు కుండెన్లు కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే 20 minutes అయింది. ఒకవేళ ఈ క్లాస్ ఎలా ఉందో చెప్పండి. ఈ క్లాస్ నచ్చిందంటే నెక్స్ట్ కూడా ఇలాగే పెడతా, లేదు లైవే బాగుంది అంటే లైవ్లోనే చూసుకుందాం.
లైవ్ నచ్చిందా, ఇది నచ్చిందా కామెంట్ చేయండి. ఇది ఓకే అంటే ఇదే కంటిన్యూ చేద్దాం, లేదంటే లైవే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.